దమ్ముంటే దా రాజేందర్ బస్టాండ్ కు రాలేదేం భాస్కర్ అదండి వరుస హన్మకొండ బస్టాండ్ మీద సవాల్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ముదిరి నేతలు వీధిలోకి వచ్చి తొడగొడుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నేతల మధ్య సవాళ్లు హన్మకొండ బార్డర్ దాటుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ నుండి కాశీపేట దాకా చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్. నాయిని దమ్ముంటే హన్మకొండ బస్టాండ్కు రావాలని సవాల్ విసిరారు. ఇప్పుడు చిరు వ్యాపారులకు హక్కు ఉంటుంది. స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ చదువుకో, వారికి జీవనోపాధి కోసం ఎక్కడైనా వారు బతుకుదేరు కోసం పెట్టచ్చు. అటువంటిది కాజ్పేట నుంచి వరంగల్ వందల మందిని చిరు వ్యాపారులను పొట్టగొట్టినావు. మొన్నటికి మొన్న బస్టాండ్ కాడ ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు ఇచ్చేసినావు. దాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ఏ ప్రతిపక్ష పార్టీకి కానీ ప్రజాప్రతినిధికి కానీ ప్రజలకు కానీ ఏ ప్రాంతమైనా తిరగవచ్చు. నువ్వు దమ్ముంటే రా అని హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తావా? నీకు దమ్ముంటే నువ్వు బస్టాండ్కి రా, అక్కడ నీకు ఏమని చెప్తారు నువ్వు చూడు. దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ బస్టాండ్కు వెళ్లారు. దాస్యం దమ్ముంటే బస్టాండ్కొచ్చి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రతి సవాల్ విసిరారు. నిన్న హరీష్ రావు గారి గురించి నేను ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు హరీష్ రావు గారు పేమెంట్ బ్యాచ్ను దోలిండోటి ప్రెస్ మీట్ పెట్టమని, దాంట్లో గన్మెన్లు లేకుండా రమ్మన్నాడు బస్టాండ్ కాడికి. చిరు వ్యాపారాన్ని నేను ఇబ్బంది పెడుతున్నా అని. మరి ఇక్కడికి వచ్చిన నేను ఇలా లైవ్లో ఒక్క గన్మెన్ తెచ్చుకోకుండా నా మనసు లేకుండా ఒక్కరిని వచ్చిన నేను. మరి దీనికి ఏం జవాబు చెప్తారు? మరి వాళ్ళని రమ్మని చెప్పు. వాళ్ళు కబ్జాలు పెట్టిన దుకాణాలు, వాడు రాజే వాడు ఊరికి తిరిగినోడు, వాడు మాట్లాడుతున్నాడు. సరే రమ్మని చెప్పు. మీరు మీకు అది గన్మెన్ ఉన్నారు కదా, మీకు కూడా ఉన్నారు కదా, తీసేసి రండి. మీ తిరిగా మీకు చేత కాదు, తరిమి కొడతారు మీరు చేసిన పాపాలకు. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు నేను వచ్చి బస్ స్టాండ్ కూడా వచ్చి అర్ధగంట 40 నిమిషాలు అవుతుంది. ఏమైంది చూడు, అందరు మంచిగా మాట్లాడు, వ్యాపారాలు మంచిగా చేసుకుంటారు, మంచిగా బతుకుతున్నారు. బస్ స్టాండ్ డెవలప్మెంట్ కోసం తిరిగి బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కటి రెండు ఇబ్బంది అయినాయి. దానికి మొత్తం వ్యవస్థని చిన్నభిన్నం చేయమంటాడు ఇతను. వినయ్ భాస్కర్ కు సవాల్ విసరడమే కాదు, బస్టాండ్ చుట్టూ ఓ రౌండ్ వేశారు నాయిని రాజేందర్ రెడ్డి. చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుండ్రా? ఏం పెడతలేరు కదా, మంచిగా నడుస్తున్నాయా? మరి నేను ఇబ్బంది పెడతానా అది ఇది అని అంటా. నేనేమన్నా మా వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా? ఒకవేళ ఇబ్బంది పెడితే ఎవరి దగ్గరికి పోతారు నువ్వు? దాస్యం నాయిని సవాళ్లు ప్రతి సవాళ్లతో హన్మకొండ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హరీష్ రావు వరంగల్కొచ్చి వెళ్లిన రోజు నుంచి పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.